Hello my dear parents, today I am here to discuss about one more important topic. So ఏంటి అని అంటే కనుక how to deal with your kid. జనరల్గా ఈ ఆటిజం స్పెక్ట్రంలోకి రాగానే రెగ్యులర్గా మనం కిడ్నీ థెరపీస్కి తీసుకెళ్తున్నామా లేదా, అక్కడ థెరపీస్ అన్ని కరెక్ట్గా ఇప్పిస్తున్నామా లేదా, అలాగే థెరపీస్ నుంచి వచ్చిన తర్వాత మనం ఇంటి దగ్గర ఏమేమి యాక్టివిటీస్ చేయించాలి అనే దాని మీద చాలామంది పేరెంట్స్ రెగ్యులర్గా ఫోకస్ పెడుతూ ఉంటారు. అలాగే వాడు అసలు ఏ చిన్న బిహేవియర్ చేసినా, కిడ్లో ఏ చిన్న మార్పును చూసినా సరే అయ్యో ఇది ఒక బిహేవియర్ ఏమో, అమ్మో ఇది కూడా సిమ్టమ్ ఏమో అని చెప్పేసి వాడి మీద ప్రతిదీ ఫోకస్ పెట్టేసి ప్రతిదీ కూడా మ్యాగ్నిఫై చేసి చూస్తూ ఉంటాము. వాళ్ళు చేసే చిన్న చిన్న చేంజెస్కి వేటికి కూడా అక్నాలెడ్జ్మెంట్ లేకుండా వాళ్ళలో ఉన్న ఇష్యూస్ అన్నింటినీ మనం టార్గెట్ చేసి వర్కౌట్ చేద్దాము. అమ్మవాడు కొంచెం జంప్ చేశాడా, అమ్మ దానికోసం మనం ఏం చేయాలి అనే దాని మీద ఫోకస్ పెడుతూ ఉంటారు. బట్ ఇన్ దిస్ ప్రాసెస్ ఆఫ్ జర్నీ లాట్ ఆఫ్ పేరెంట్స్ విల్ ఫర్గెట్ దట్ హౌ టు డీల్ విత్ యువర్ కిడ్. అసలు నా కిడ్ని నేను ఎలా డీల్ చేయాలి నేను మర్చిపోయి, మీరు ఒక పేరెంట్ అనేది మర్చిపోయి ఐదర్ మీరు థెరపిస్ట్గా వర్క్ చేయడమో లేదా ఒక టీచర్ లాగా వర్క్ చేయడమో చేస్తూ ఉంటారు. బట్ మై డియర్ పేరెంట్స్, డోంట్ వర్క్ లైక్ దాట్ విత్ యువర్ కిడ్. సో మీరు అసలు మీ పిల్లలతో ఎలా ఉండాలి, మీరు ఎలా అప్రోచ్ అవ్వాలి, మీరు అసలు ఏ విధంగా వాళ్ళతోటి ఇన్వాల్వ్ అవ్వాలి అని అంటే కనుక ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, వాడికి ఆ డయాగ్నోసిస్ ఉంది, ఈ డయాగ్నోసిస్ ఉంది, కిడ్లో ఈ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం ఉంది, ఈ ఇష్యూ ఉంది, ఇవన్నీ తీసి పక్కన పెడితే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ హీఈస్ ఎ కిడ్, హీజ్ అ చైల్డ్. అది మనం మర్చిపోకూడదు. నార్మల్గా కిడ్తో ఎలా అయితే మాట్లాడతారో, ప్రతి నార్మల్ పేరెంట్ ఒక నార్మల్ కిడ్ అయితే ఎలా అయితే ట్రీట్ చేస్తారో, ఎలా అయితే మనం వాడికి ఎక్స్ప్లెయిన్ చేస్తామో, ఎలా అయితే వాడితో ఇంటరాక్ట్ అవుతామో, ఎలా అయితే వాడితో డీల్ చేస్తామో, ప్రతిదీ కూడా మీరు కూడా అలానే చూడాలి. వాడిని కూడా నేను చెప్పేది వాడికి అర్థం కాదేమో, నేను ఏదైనా మాట్లాడినా వాడికి అర్థం చేసుకోలేడు, అయ్యో వాడు ఏది చేసుకోలేడు కదా అని చెప్పేసి ముందే వెళ్ళిపోయి మీరు వాడికి అన్నీ అసిస్ట్ చేయడము, వాడి నీడ్స్ అన్నీ ముందే మీరు ఫుల్ఫిల్ చేయడము, ఇవన్నీ చేయకుండా గివ్ హిమ్ ద ఆపర్చునిటీ టు ఆస్క్ యూ. అలాగే మీరు కూడా తనకి ఏదైనా చెప్పాలి అనుకున్నప్పుడు తనకు అర్థమవుతుందో లేదో అని ఆలోచించకుండా ప్లీజ్ డిస్కస్ ఎవ్రీథింగ్ విత్ యువర్ కిడ్. గివ్ ద కమాండ్స్ టు యువర్ కిడ్. వాడి నీడ్స్ అని వాడితోటే చేయించడానికి ట్రై చేయండి. డైలీ రొటీన్లో కిడ్ ఏదేదైతే వర్కౌట్స్ ఉంటాయో, మీరు వాడికి టిఫిన్ పెట్టాలన్నా ఇంకేం చేయాలన్నా సరే డిస్కస్ అండ్ గివ్ ద కమాండ్స్ టు యువర్ కిడ్ విచ్ ఆర్ రిలేటెడ్ టు హోమ్ ఎన్విరాన్మెంట్ అండ్ హిస్ డైలీ రొటీన్. అలానే కానీ లేదు నా కిడ్కి ఏమీ అర్థం అవ్వదు, వాడు ఏం చేయలేడు అని చెప్పేసి నేను ఎలా చూడాలి, లేదా ఏదైనా చిన్న బిహేవియర్ చూసినా సరే ఇది ఒక ఇష్యూ ఏమో భయపడి ప్రతిదానికి మీరు మ్యాగ్నిఫై చేసి మీరు టెన్షన్ పడి కిడ్ మీద ఆ టెన్షన్ చూపించకుండా, మై డియర్ పేరెంట్స్, వాడికి ఉన్న లేబుల్స్, డయాగ్నోసిస్ అండ్ సిమ్టమ్స్ ఇవన్నీ కూడా పక్కన పెట్టి ట్రీట్ యువర్ చైల్డ్ యాజ్ ఎ చైల్డ్ ఫస్ట్. ఆ తర్వాత వాళ్ళలో ఉన్న ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటికి మనం ఏం చేయాలో అవి రెగ్యులర్ వేలో చేసుకుంటూ ఉండాలి. థ్యాంక్ యూ.